నా బ్రదర్ రవీంద్ర కుమార్. ఇతనికి తలలో నరం చిట్లుకుపోయి బ్లడ్ మొత్తం ఇట్లా లోపల లీక్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు పేషెంట్. అలాంటి పేషెంట్ మొత్తం కదలికలేమో లేకపోతే విజయవాడ అను న్యూరో హాస్పిటల్ అని చెప్పేసి ఉంది రామర్పాడు దగ్గర. హాస్పిటల్ తీసుకెళ్ళాము. 4 రోజులు అట్టు పెట్టుకున్నారు. పొద్దున్న ఒక 25,000 రూపాయలు, సాయంత్రం ఒక 25,000 రూపాయలు మందులు అయితే రాసిచ్చారు. ఈ హాస్పిటల్ ఫీజు కానీ ఏమైనా కానీ 4 రోజుల తర్వాత 3 లక్షలు చిల్లర అయిపోయినాయి మాకు. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకో 25,000 బిల్లు రాసిన తర్వాత ఏంటి సార్ అసలు మా పేషెంట్ పరిస్థితి ఏంటంటే, ఏమన్నా కష్టం మరి ఉంచితే ఉంచడం తీసుకెళ్ళిపోండి అన్నారు. అది బిల్లు మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే అడిగినందుకు సరే ఇంక మనం బిల్లు డబ్బులు కట్టుకోలేము, మన దగ్గర పరిస్థితి తామత లేదు, అసలు ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఫ్రెండ్స్ ద్వారా కానీ ముఖ్య అతిథుల ద్వారా కానీ ఎవరి దగ్గర తెలుసుకుంటే ఇడుపులపాడు, ప్రకాశం జిల్లా ఇడుపులపాడు రాధాకృష్ణ హాస్పిటల్ అని ఉంది. డాక్టర్ మురళీకృష్ణ గారు ఉంటారు దాంట్లో. ఆయన బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనికి మీరు కొద్దిగా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని తీసుకెళ్తే మనిషి బతికే అవకాశం ఉంది. మేము కూడా ఇట్లా పేషెంట్ తీసుకెళ్ళాం. మీరు ఎట్టగా ఇప్పుడు కొత్తగా పరిచయం, మేము అట్టగా అవతల ఇంకోసారి పరిచయం వ్యక్తులకి చెప్పాము. ఇవాళ మమ్మల్ని మా పేరు చెప్పుకుంటున్నారు, మీరు కూడా మా పేరు చెప్పుకుంటారు, మీరు తీసుకెళ్ళండి మా గ్యారెంటీ అన్నారు. అయినా సరే నమ్మకం లేదు. ఆయుర్వేదం అయినా సరికి నాకు నమ్మకం కలగల. ఇంగ్లీష్ ముందు పని చేయనప్పుడు ఆయుర్వేదం పని చేస్తా అంటున్నారు. జనాలందరిలో ఉన్న టాక్ అది. మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఇట్లాంటి పాముల వ్యక్తిని ఏం లేపుతారు ఈయన? సర్వ ప్రయత్నం ఇట్లాగా చనిపోతా తీసుకెళ్ళిపోమంటున్నారు కాబట్టి అదేదో అక్కడ తీసుకెళ్దాం, రాయేద్దాం. ఏదంటారు చూసారా, ఇంటికి పీకి కొండ కట్టితే వస్తే కొండ పోతే ఇంటికి అంటారు కదా, ఆ టైంలో మొండికి ఇచ్చేసి, అంటే మూత పదంగా ఉంది కొద్దిగా క్షమించండి, అలా మొండికేసేసి ఈ మనిషిని తీసుకురావడం జరిగింది. అలా ఉన్న వ్యక్తిని ఈ రకంగా తయారు చేశారు. డాక్టర్ రాధాకృష్ణ హాస్పిటల్ మురళీకృష్ణ గారు. కోమా అండి, 40 రోజులు కోమాలో. మీ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత కూడా 25 రోజులు 30 రోజులు కోమాలో ఉన్నారు. అక్కడ అసలు అయితే మా కళ్ళు మనిషి ఉన్నాడు కానీ ప్రాణం లోపల ఉందో లేదో తెలియదు. అర్ధగదిలో చూపిస్తున్నారు, వెళ్తారు వస్తున్నారు. ఇక్కడ మేము సేవ చేసుకుంటే మాకు మీరు అన్ని అవకాశాలు ఇచ్చారు. మనిషిని దగ్గరుండి ఎలా వెళ్తారో చూసుకుంటాకి మీరు ముందులే ఇచ్చేవాళ్ళు. పలానా టైంకి ఏమన్నా వాళ్ళు మేము వేసేవాళ్ళం. ఏదో పొద్దున్న సాయంత్రం చూస్తున్నారు కాబట్టి అంత ఐసీయూలో పెట్టిన వాళ్ళే చేయలేపారు, మీరేం చేస్తారు అనుకున్నాం. మీ మీద నాకు నమ్మకం లేదు ఫస్ట్లో. వాస్తవంగా ఈ మనిషిని ఇలా నిలబెట్టిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది. మేము 10 మంది చెప్పగలుగుతున్నాం సార్. మీ రుణం ఈ జన్మ తీర్చుకెళ్ళాను సార్. ఈ మనిషికి, ఈ పిల్లలకి తండ్రిని ఇంకో జన్మ రూపంలో మీరు ఇచ్చారు సార్.